హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మనం కీమా బిర్యానీ ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చెప్తాను. సో మొదటగా మనము నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి. ఏ బిర్యానీ అయినా కానీ కరెక్ట్ టైంలో అయిపోతుంది. సో ఫస్ట్ ఆయిల్ తీసుకొని ఇందులో ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆనియన్స్ అనేవి పొడిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. జస్ట్ ఇవి మనం గార్నిష్ కోసం వాటి కోసం వాడుకుంటాం కదా, అందుకు. సో లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, తర్వాత అదే ఆయిల్లో మనము కొద్దిగా ఆనియన్స్ కట్ చేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ అనేది కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇది మనము గ్రేవీ రావడం కోసం అన్నమాట. ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. నెక్స్ట్ ఒక 2 నుంచి 3 టమాటోస్. సో టమాటోస్ అనేవి కట్ చేసుకున్న టమాటోస్ వేసుకొని సో వీటిని కూడా దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ అనేవి మనకి జ్యూసీగా గ్రేవీ అవ్వడానికి అయ్యేలాగా వేసుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనము నీట్గా క్లీన్ చేసుకున్న కీమా ఏదైతే ఉంటుందో అది వేసేసుకొని మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలన్నమాట. సో నేను కొద్దిగా చేస్తున్నానండి, పావు కిలో కన్నా తక్కువనే చేస్తున్నాను. మీరు క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే టమాటోలు, ఆనియన్స్ అవి ఎక్కువ వేసుకోండి. నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి ఒక 2 టమాటోలు, ఒక పెద్ద సైజు ఆనియన్ వేసాను. ఇప్పుడు ఇవన్నీ పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలన్నమాట. సో మనం కావాలి అనుకుంటే మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. మనకి మటన్ అనేది కూడా ఒక 75% to 80% ఇక్కడే కుక్ అవ్వాలి కీమా అనేది. సో అప్పుడే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇది కుక్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి ఈ కీమాకి, మటన్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అయితే మనం నార్మల్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ లాగా ముందే మ్యారినేట్ చేసి చేసుకోని అవసరం లేదు. ఇది మనం ఈ విధంగా చేస్తేనే ఇది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట కీమా బిర్యానీ. సో మటన్ అనేది బాగా కుక్ అవుతుంది. అండ్ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. సో మనకి మటన్కి సాల్ట్ అనేది ముందే వేసుకోవడం వల్ల ముక్కలకి బాగా పడుతుంది. అందుకే నేను సాల్ట్ ముందే వేసేసి కలిపేస్తున్నాను. సో ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. సో మనకి కీమా అంతా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. ఇంకో స్టవ్ మీద పక్కన మనము రైస్ అనేది నేను ఒక 1/2 అవర్ to 1 అవర్ మధ్యలో నానబెట్టుకున్న రైస్లో హోల్ గరం మసాలా, అలాగే ఒక స్పూన్ నెయ్యి అనేది వేస్తున్నాను. గీ అనేది మనకి రైస్ అనేది ముద్దలాగా అతుక్కోకుండా పుల్లలుగా ఉండడం కోసం సో ఇలా చేస్తున్నాను అన్నమాట. సో ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మన రైస్కి అనేది సాల్ట్ అనేది తగిలితే బాగుంటుంది. మనకి కీమా అనేది 15 మినిట్స్ ఆల్మోస్ట్ ఒక 70% అలా కుక్ అయిపోయింది. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది కదా. సో ఇలా కుక్ చేసుకోవాలి కీమా అనేది. మనకి పక్కకి రైస్ అనేది కుక్ అవుతూ ఉంటుంది. సో మనకి ఏదైతే కీమాకి ఒక స్పూన్ అంతా ఉప్పు వేసాను కదా, 1.5 స్పూన్ అంత కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని ఇది మొత్తం కలుపుకొని ఒక 5 to 7 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ కూడా కుక్ అవ్వాలి కదా. ఒక 5 to 7 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. లైట్గా గ్రేవీ కోసం ఇందులో మనం వాటర్ అనేది వేసుకోవాలి. అయితే సో ఇక్కడ రైస్ అనేది మనకి 75% కుక్ అయ్యింది. అండ్ అది మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర కానీ, పుదీనా కానీ వేసుకోవాలి. ఇందులో పెరుగు వేయనవసరం లేదండి, ఇది కీమా కాబట్టి. నెక్స్ట్ మనం కుక్ చేసుకున్న రైస్ ఏదైతే ఉందో 70% కుక్ చేసిన రైస్ అది మొత్తం వేసేసుకొని దాని మీద గార్నిష్ కోసం మనం కొత్తిమీర, పుదీనా, ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకొని ఫుడ్ కలర్ కానీ లేకపోతే కుంకుమ పువ్వు కానీ ఇలాంటి కలర్స్ అనేవి వేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ వేయకుండా జస్ట్ కలర్ కోసం లైట్గా పసుపు, వాటర్ అనేది వేస్తున్నాను. పైనుంచి కూడా కొద్దిగా గీ వేసుకోవాలి. సో చూడండి,
ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. అండ్ ఇందులో నిమ్మకాయ పిండుకోవాలండి ఫైనల్గా. నేను ఇది చూపించడం మర్చిపోయాను. సో నిమ్మకాయ రసం పిండితేనే మనకి బిర్యానీకి ఆ టేస్ట్ అనేది తగులుతుంది ఫైనల్గా. సో ఆల్మోస్ట్ మనము ఇది మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో యమ్మీగా ఉండే కీమా బిర్యానీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.